హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇలాంటి విషయం మీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ కొంత చెప్తే అన్నా మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఈ వీడియో తీశాను. ఈరోజు అనుకోకుండా మార్నింగే ఫోన్ వచ్చింది అమ్మ నుంచి. ఒకసారి ఒంగోలు హాస్పిటల్కి వచ్చి వెళ్ళమ్మా అని. ఏమైందంటే, ఏం లేదమ్మా, నాన్నకి కొంచెం కాలు ఇబ్బందిగా ఉంది, వచ్చి చూసి వెళ్ళు అని ఫోన్ చేశారు. సరేనని నేను వెళ్ళేసరికి డాడీ పడుకొని ఉన్నారండి. ఇది ఒక కాలుకి ఆల్రెడీ ముళ్ళు కుచ్చుకొని ఇబ్బంది అయితే తీసేశారు, అంటే క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత అది మానుతూ ఉండగా ఇది నెక్స్ట్ కాలు. ఇంకా అసలు ఈ కాలు ఇంకొక కాలు అమ్మ అని మా అమ్మ నాకు చెప్పలేదు. ఇదేందమ్మా ఇంకొక కాలు అంటే, ఇది ముళ్ళు కుచ్చుకొని వారం అవుతుందమ్మా, నాన్న కొంచెం పట్టించుకోలేదు, బ్లడ్ వస్తుందని చెప్పి ఇంటికి అదే హాస్పిటల్కి వచ్చాము ఇద్దరం కలిసి. అక్కడికి వచ్చేసరికి ఆ ముళ్ళు తీసి అంతా క్లీన్ చేసి కట్టేశారు. అదేనండి, క్లీన్ చేయడమే కానీ ఏలు అవి అయితే మంచిగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే నాన్నకి షుగర్ ఉంది. ఎప్పుడు నాన్న వీడియో తీయొద్దా అంటే, తీయమ్మ, తీస్తేనే పక్క వాళ్ళకి కూడా ఇలాగా అవ్వకుండా ఉంటుంది, ఒకవేళ జాగ్రత్తగా పడతారు అని చెప్పి మా నాన్న చెప్తే నేను వీడియో తీసి మీకు నేను పెడుతున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ చిన్న ముళ్ళు కుచ్చుకున్నా, ఏ చిన్న దెబ్బ తగిలినా అది సెప్టిక్ వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా నాన్నగారికి మీరు చూస్తున్నారు కదా, సడన్గా అట్లా జరగటం, ఫోన్ రావటం, నేను వెళ్ళటం అంతా ఒక గంటలోనే జరిగిపోయింది. అంటే ఒక కాలం నాకు తెలుసు, సరే దానికి టాబ్లెట్లకు వచ్చారేమో, లేదా ఏమైనా క్లీన్ చేయించుకోవడానికి వచ్చారేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళినాకే తెలిసింది నాకు మరో కాలు అని. అసలు ఏం అర్థం కావలేదండి ఒక్క సెకను. ఏంటిది అసలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఏది కేర్లెస్ చెయ్యొద్దు. ఏ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, డబ్బు కానీ ఏదైనా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే చాలా ఇబ్బంది పడతారు. మాలాగా, మా ఫ్యామిలీ లాగా మీరు ఎవరు బాధపడకూడదని నేను ఈ వీడియో తీయటం. తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి నాన్న, నేను, అమ్మ ముగ్గురు ఇంటికి వచ్చేసాను. ఇంక నేను అటే వెళ్ళిపోయి, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి, ఇంటికి కూడా రాలేదు. అటే వెళ్ళిపోయి తర్వాత నాన్నని ఇంటి దగ్గర ఉంచి సొద్ద చేయని వేశారు అమ్మోళ్ళు. అవి పిట్టలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అమ్మ పొలం వెళ్ళాము. పొలం వెళ్ళిన తర్వాత ఆ కంకి చూపిస్తున్నాం మీకు. కంకులు బాగా వచ్చాయి, పిట్టలు వస్తూ ఉన్నాయి, ఈ అన్ని గింజలు తినిపోతున్నాయి. వాటికి ఆహారం దొరికిందని హ్యాపీ అవ్వాలో, చేనంతా పొడుచుకొని తింటని నేను బాధపడాలో అర్థమే కావట్లే. అలా పిట్టలు రాకుండా చేను చుట్టూరు మా నాన్న అలా కట్టారు. ఎందుకు ఇలా కట్టారమ్మా అంటే, నాన్న ఇలా కడితే కొన్నైనా రాకుండా ఉంటాయేమో అని చెప్పి కట్టారు అని చెప్తుంది. మధ్య మధ్యలో గోంగూర చెట్టులు, బెండ చెట్టులు, దోస వేశారు. ఇంకా మళ్ళీ వారానికి రమ్మన్నారు నాన్నని, కట్టు మార్చాలి, వారం తర్వాత రమ్మన్నారు. అమ్మ నేను వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రామ్మ అంటే, సరేనమ్మా అని చెప్పాను. నేను ఇంకా నెక్స్ట్ డేనే చిన్న పని కూడా ఉంది అమ్మ వాళ్ళ ఊర్లో, ఆ పని చూసుకొని ఇంక నేను ఇంటికి వచ్చేసాను. పాపని వదిలేసి వెళ్ళిపోయాను కదా, చూసుకొని వెళ్ళాను. కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది చిన్నదే కదా అని. ఎందుకు చెప్తున్నాను ఏంటో మీరందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో తీసింది కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయిద్దని నేను తీశాను. మీరు ఇంకోలా అయితే ఏమీ అనుకోవద్దు. ఆదరణ